ఇటీవల ఒక వ్యక్తి యెషయా గ్రంథం మీద కొన్ని కామెంట్లు అడిగాడు. వాస్తవానికి యెషయా గ్రంథం చాలా పెద్ద గ్రంథం. పాత నిబంధన గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో అన్నిటికంటే పెద్దది. 66 అధ్యాయాలతో కూడింది. అనేక సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి. కాబట్టి గ్రంథాన్ని కామెంట్ మొత్తం చేయటానికి వీలుండదు. ఎప్పుడైనా ఏం చేస్తామంటే గ్రంథాన్ని పరిచయం చేస్తాం. పరిచయం చేయటంలో గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, దాని చర్చనీయాంశం ఏమిటి అనే కోణంలోనే మనం గ్రంథాన్ని పరిచయం చేస్తామన్నమాట. అందువలన యెషయా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, దానిలో చర్చించిన అంశం ఏమిటి, చర్చనీయాంశం ఏంటి, విధానం ఏంటి వగైరా సంగతులు మనం ఆలోచించేస్తాం. యెషయా గ్రంథము ప్రత్యేకించి 4 యూదా రాజులకు సంబంధించిన చరిత్ర సంబంధించిన గ్రంథం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యోదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనము. ఇది సమాచారం. కాబట్టి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను 4 యూదా రాజులు వీళ్ళు. కాబట్టి తండ్రి కుమారుడు అలాగున వరుసనే వంశావళిలో ఒకరి తర్వాత ఒకరు సింహాసనం మీదకి వచ్చి యోధా రాజ్యాన్ని ఎలా వేలుబాటు చేశారు, యోధా రాజ్యంలో వారు చేసిన కార్యకలాపాలు ఏంటి వగైరా సమాచారం, వాళ్ళు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, దేవుని యొక్క శిక్ష ఎలాగ వచ్చింది వగైరా సమాచారం దీంట్లో తేడాగా కనపడుతుంటుంది. అందువలన దీనిలో ఉద్దేశం ఏమంటే వాస్తవానికి ప్రధానంగా యెషయా గ్రంథం మొత్తంలో గాడ్ కంట్రోల్స్ హిస్టరీ, చరిత్ర దేవుని వశములో ఉంది, చరిత్ర దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు చరిత్రను వశం చేసుకుంటాడు, ఆయన వశంలో పెంచుకుంటాడు చరిత్రను అనే ఒక విశేషమైన చర్చని ఉద్దేశము ఈ గ్రంథం చర్చిస్తూ ఉంది. గ్రంథం యొక్క ఉద్దేశం గాడ్ కంట్రోల్స్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. చరిత్ర దేవుని వశంలో ఉంది. దేవుని వశంలో ఉన్న చరిత్ర వశంలో ఉన్నది కనుక పరమందం దేవుడు ఏ రాజు సింహాసనం మీద కూర్చున్నా కూడా దాని చరిత్రను ఆయన వశం చేసుకొని నడిపిస్తున్నాడు అనే విశేషమైన సంగతి గ్రంథం యొక్క ఉద్దేశమైంది. ఇందులో 1 నుండి 35 అధ్యాయాల వరకు చర్చనీయాంశం ఎలాంటిదంటే ప్రస్తుతపు దుస్థితి, రాబో యుగం యొక్క ఉన్నత స్థితి అనే కాంట్రాస్ట్. ప్రస్తుతంలో రాజ్యం యొక్క దుస్థితి, యోధా దేశం యొక్క, యెరూషలేము యొక్క దుస్థితి ఎలాగుంది, ప్రస్తుతపు దుస్థితి అంటే ఉజ్జియా రాజుగా ఉన్నప్పుడు, యోతాము రాజుగా ఉన్నప్పుడు, ఆహాజు, హిజ్కియా అనేవాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు యోధా దేశం యొక్క దుస్థితి ఎలాంటిది, స్థితి ఎలాగుంది, దుస్థితిలో ఉంది అనే సమాచారం తెలియజేస్తూ, దాంతోపాటు యెషయా గ్రంథంలో మెస్సియాను గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ మెస్సియా కాలంలో యోధా దేశం యొక్క ఉన్నత స్థితి ఎలాగుంటుంది అనే సమాచారంని గ్రంథం చర్చించింది. కాబట్టి థీమ్ ఏమంటే ప్రజెంట్ డిస్ట్రెస్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ ఇన్ క్రైస్ట్. కాబట్టి ప్రస్తుతపు దుస్థితి, డిస్ట్రెస్లో ఉంది అన్నమాట దేశం. దుస్థితిలో
యోధారాజులు ఏలుబడి చేస్తున్నప్పుడు యోధా దేశానికి ఔన్నత్య స్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం దుస్థితి మెస్సియా రాజ్యానికి వచ్చాడు అనుకో, ఔన్నత్య స్థితి, యోధా యొక్క ఔన్నత స్థితి అనేది ఇందులో చర్చనీయాంశం. కాబట్టి మొదటి అధ్యాయంలో ఉజ్జియా కాలపు దుస్థితిని వర్ణించాడు. ఉజ్జియా కాలపు దుస్థితి, యెహోవా దుస్థితి ఎలాగుందంటే 2వ వచనం, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నలుగును, గాడిద తన సొంతగాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు వివేచింపు, నా జనులు యోచింపరు. పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. వాస్తవమైన సమాచారము, ఉజ్జియా ఒక ఆర్ఫన్ బాయ్. తండ్రి ఇతను 16 ఏళ్ల వయసులో చంపివేయబడ్డాడు. యెరూషలేము నుంచి పారిపోయాడు నాయన. పారిపోతే అతనితో పాటు జనులు వెళ్ళిపోయి చంపేసి యెరూషలేము తీసుకొని వచ్చేసారు. గుర్రం మీద వేసుకొని తీసుకొచ్చేసారు శవాన్ని. అలాంటి దుస్థితిలో కుర్రాడు ఉంటే, ఆర్ఫన్ బాయ్, గతి లేనివాడు, దిక్కుమాలినవాడు, యోధా దేశం రైలుబడి చేయవలసిన వాడు, 16 ఏళ్ల కుర్రాడు, తండ్రి చంపివేయబడి దుస్థితిలో ఉన్న దినాల్లో పరలోకమందు దేవుడు ఆదరించి అతన్ని కాపాడి దగ్గర తీసి సింహాసనం ఇచ్చి, సింహాసనం ఎక్కించిన తర్వాత తనతో సింహాసనం మీద కూర్చుండి అతను ఏలుబడి చేస్తుంటే అతనికి తోడుగా ఉండి అతని మార్గాలన్నింటిలో విశాలపరిచి దీవించిన తర్వాత కుర్రాడికి గర్వం వచ్చింది. గర్వం వచ్చి చెడిపోయాడు. కాబట్టి పరమదేవుని విసర్జించిన దుస్థితి ఉజ్జియాది. ప్రస్తుతం దుస్థితి యోధా దేశపు రాజు యొక్క స్థితి దేశానికి అబ్బింది అని అంతరించిందన్నమాట. ఈ ప్రస్తుత దుస్థితి ఎలాంటిదో గ్రంథం ఎలా తెలియజేస్తుంది. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో 15వ వచనం, అతడు ఉజ్జియా అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరమున వ్యాపించెను. ఇది 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16వ వచనం నుండి. అతని కీర్తి దూరంగా వ్యాపించిన తర్వాత ఏం జరిగిందంటే, అయితే 16వ వచనం, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠ మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడు అజర్యా అతనితో కూడా ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంట లోపలికి పోరి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించిన అహరోను సంతతి వారిని యాజకులు పనియేగా నీ పని కాదు. పరిస్థితి స్థలంలోండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడు యెహోవా సన్నిధి నీకు ధనగంత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకై ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపం పీఠం ప్రక్కన తొడుగా యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్ఠము పుట్టాను. ప్రధాన యాజకుడు అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవ చేయడం అక్కడ నుండి అతన్ని బయటికి కొల్లగొట్టిరి.
యెహోవా తన మొత్తిని అతను ఎరిగి బయటకు వెళ్తూ అతను త్వరపడి ఇది జరిగింది సమాచారం. కాబట్టి వాస్తవానికి పిల్లల్ని దగ్గర తీసి పెంచి గొప్పవాడిని చేస్తే, నేను పిల్లలను పెంచి గొప్పవాడిని చేసి తిని, ఈ పిల్లాడిని యవనస్తుడిని 16 ఏళ్ల వయసు వాడిని దగ్గర తీసి పెంచి గొప్పవాడు చేసి గొప్పవాడినిగా చేశాడు పరలోకమందు దేవుడు. అతని కీర్తి నలుదిశలు వ్యాపించే వరకు చేశాడు. చేసిన తర్వాత వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నాడు. కాబట్టి పిల్లాడు ఎవరు అంటే, మొదట పిల్లాడు ఉజ్జియా. ఏం తిరుగుబాటు చేశాడు? దేవుని నియమానికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. యాజకులే కానీ మరెవరూ చేయకూడని పని, ధూపపీఠ మీద ధూపం వేసే పని యాజకులకు అప్పగించబడిన పని కనుక తన సింహాసనం మీద కూర్చుని పెడితే దాంతో సంతృష్టి పడకుండా తన అధికారాన్ని విస్తరింపజేయడానికి ఆలోచన చేసి అధికారాన్ని మత ప్రపంచంలోనికి వ్యాపింపజేయాలని ఉద్దేశించిన వాడై యాజకులకు అనుగ్రహించబడిన అధికారాన్ని తాను చేయడానికి పూనుకొని యెహోవా మందిరంలోకి వెళ్ళాడు. ధూపపీఠ మీద నేరుగా వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్తుంటే యాజకులు లోపలికి వచ్చి, ప్రధాన యాజకుడు మిగిలిన యాజకులు 80 మంది వెంట లోపలికి వచ్చేసారు. వచ్చేటప్పటికి నేరుగా వెళ్ళిపోయాడు. ధూపపీఠ మీద ధూపార్తం తీసుకున్నాడు. ధూపం వేయడానికి ఇక మీద సిద్ధపడ్డాడు. సిద్ధపడితే అజర్యా ప్రధాన యాజకుడు ధైర్యవంతుడు తక్కిన యాజకులను వచ్చేసారు. నేరుగా రాజైనా లక్ష్య పట్ల, రాజా ఈ పని చేయటం న్యాయం కాదు, ఇది మాకు అప్పగించబడిన పని, నువ్వు చేయకూడదు, నువ్వు ద్రోహం చేసావు, బయటికి వెళ్ళబడ్డా నువ్వు పాపం వచ్చింది, ఎవరు నన్ను ఇది అడ్డగించటం అనే స్థితికి వచ్చేసాడు కుర్రాడు. నన్ను అడ్డగించడం, నిన్ను అడ్డగించు, నువ్వు దేవుని అడ్డగించావు, ఆయన నా నియమాన్ని చేస్తున్నావు, అందుకని అడ్డగిస్తున్నావు అని చెప్పేశాడు. రౌద్రం చూపించాడంటే పరిస్థితి భయంకరంగా ఉంది. పరమదేవుడు వీళ్ళు ఏం చేయలేరు. ఇక మీదట పరమదేవుడు చూసి జోక్యం పుచ్చుకొని ప్రస్తుత పరిస్థితుల్లో అలాగూ ద్రోహం చేసిన ఉజ్జియాను కుష్ఠరోగంతో మొత్తాడు పరమదేవుడు. వెంటనే కుష్ఠరోగం నొసటను పుట్టింది. యాజకుడు ప్రధాన యాజకుడు చేశారు, బయటికి వెళ్ళిపోమని త్వరపెట్టడానికి ప్రయత్నం చేశారు. తాను కుష్ఠరోగిగా మొత్తబడ్డాన్ని సంగతి అర్థమైంది. అర్థమైన తర్వాత మెల్లంగా తప్పుకోవడానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు బయటికి. ఇది ప్రస్తుతం ఇది దుస్థితిని ఎలాగ వర్ణిస్తున్నాడంటే 1వ అధ్యాయంలో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతగానే దొడ్డిని తెలుసుకోను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కాబట్టి ఏం చేయాల్సింది? యోచించాల్సిన అవసరం ఉంది. ఇది నాదా కాదా, నీకు అప్పగించబడిన దొడ్డిదేనా? ఎద్దుకు తన దొడ్డి యజమానుడు, గాడిద సొంతగా దొడ్డి ఎక్కడుందో తెలుసుకుంటుంది. నీకేది నీ దొడ్డేదో నీకు తెలియదా? నీ దొడ్డి యెహోవా సింహాసనం. దావీదు సింహాసనం మీద యెరూషలేములో కూర్చుని ఏలుబడి చేసేది నీ దొడ్డి. దేవాలయంలో నీ దొడ్డి కాదు. గాడిదకైనా బుద్ధి ఉంటుంది కానీ దొడ్డి కాడికి వెళ్ళి కూర్చుంటుంది. కానీ నువ్వు ఆ దొడ్డి అడిగిన గాడిదు కాదే అని చెప్పేసి, గాడిద తన దొడ్డి గడిగిన చెప్పేసాడు. ఎద్దు తన కామందిన గాడిద తన సొంతగా దొడ్డిగా తెలుసుకున్నాం. ఇశ్రాయేలుకు తెలివిరాదు జనులు యోచన. పాపిష్ట జనమా, దోషభర్తమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ, మీరు వారు యెహోవాను విసర్జించినారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు, ఆయన విడిచి తొలగి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయించు మీరు ఏల కొట్టబడుతున్నారు. ప్రతివాడి నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. నడినెత్తి వ్యాధి ఎవరికి వచ్చింది? రాజుకే వచ్చింది, ప్రతివాడికి రాలా. కానీ ఈ తిరుగుబాటు స్వభావం ఇశ్రాయేలు జనంలో ఉన్నది కాబట్టి అక్షరార్థంగా వ్యక్తిగతంగా జబ్బు అనేది రాజుగారికి నొసటి ఉంది, నడినెత్తినుంది. ప్రజలకు తిరుగుబాటు అనే జబ్బు, ఆ కుష్ఠరోగము హృదయంలో ఉంది, ప్రతివాడి హృదయంలో ఉంది అని జరిగిన కార్యక్రమం. కాబట్టి ప్రతివాడి హృదయము బలహీనమైన, ప్రతివాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడిని గుండె బలహీనమైన. అరకాలు మొదలుకొని తర వరకు
స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, పిండి పడబడి, కట్టబడలే, తలిమితో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను. ఒకవేళ ఆ పట్టణం అగ్ని చేత కాలిపోయిన ఒకవేళ సమాచారం మాట్లాడేశాడు. అందువలన ఏ జరిగిందంటే యథారాజా తథా ప్రజలు అన్నట్టుగా రాజు ఎలాంటి వాడో ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. రాజు నేరుగా దేవుని మందిలో తిరుగుబాటు చూపించాడు. ప్రజలు తమ జీవిత విధానంలో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. కాబట్టి తిరుగుబాటు చేసిన వాడికి నడినెత్తిన కుష్ఠరోగం అతనికి ఎలాగున్నదో ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రజలు కూడా రాజు లాంటి కుష్ఠరోగము, ఆత్మ సంబంధమైన కుష్ఠరోగులు దేశం మొత్తం ఆత్మ సంబంధమైన కుష్ఠరోగులు అయి ఉన్నారు. వాస్తవమైన కుష్ఠరోగం అన్నది రాజుకు ఒక్కడికే. కాబట్టి రాజుకున్న తిరుగుబాటు స్వభావము ప్రజలు కూడా ఉంది. కాబట్టి రాజుకున్న జబ్బే ప్రజలు కూడా ఉన్న దేశం మొత్తానికి వ్యాపించింది అనే సమాచారం తెలియజేస్తున్న సమాచారం. కాబట్టి యూదా దేశం యొక్క దుస్థితి, ప్రస్తుతం దుస్థితి, వారికి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, మతం ఉంది, భక్తి కార్యకలాపాలు ఉన్నాయి, కానీ దేవునికి అంగీకారమైన కార్యక్రమాలు లేవు. 11వ వచనం, యెహోవా ఇచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమంద నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో తొక్కుటకు మేము రమ్మన్నవాడు ఆవిడ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? భక్తి లేనివాడు, తిరుగుబాటు చేసేవాడు నా సన్నిధికి రావచ్చునా? తిరుగుబాటు చేసేవాడు, నిత్యము తిరుగుబాటు చేసే మీ జనము నా సన్నిధికి రావచ్చునా? దేవుని సన్నిధికి వస్తే విధేయత, వినయం, లోబడి పరిస్థితి, ఆయన గౌరవించి కనపరచబడవలసిన స్థితి ఉండాల్సిన అవసరం ఉంది. బలులు విస్తారంగా బలు, రక్తాన్ని ఒలికిస్తున్నారు. గొర్రెలేక మేకలేక ఎడ్లేక రక్తం ఒలికిస్తూ ఉన్నారు. ఏర్లై పారుతూ ఉంది. ఎవరికి రక్తం? ఎవరి కోసం? అందరూ జనులు గుంపులు సన్నిధికి వస్తున్నారు. రమ్మని ఎవడు? ఇలాంటి వాళ్ళు అవసరమా? ప్రస్తుత దుస్థితి, మీ నీచ ప్రవర్తన వలన నేను మీతో సంతోషంగా ఉండలేదు. నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణ. దానికి తేకుడి అమావాస్య విశ్రాంతి దినములు సమాజ కూటమి ప్రకటన జరుగుతున్నవి. మీటింగులు బోర్డులేని జరుగుతున్నాయి. ఏమో మీటింగ్లో లాభం ఏముంది? పాపులు గుంపులు కూడితే అవసరమా? ఉత్సాహం నేను వచ్చలేదు. పాపుల గుంపులతో అవసరం ఉండదు నాకు. నీ అమావాస్య వచ్చా నియామక కాలం నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగిన్నాను. ప్రస్తుతం దుస్థితి ఇది, యోధా దేశం యొక్క ప్రస్తుతం దుస్థితి. కాబట్టి చర్చనీయాంశం ఇది, ప్రస్తుతం దుస్థితి. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక మిమ్మల్ని కన్నులు కప్పుకోండి. ప్రార్థన చేసేటప్పుడు మేము ప్రార్థన విన్నాం. చేతులు చాపునప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు మీరు బహుగా ప్రార్థన చేసినా నేను విన్నాను. మీ చేతులు రక్తంతో నింపబడి ఉన్నాయి, నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియల సన్ని కనపడి వాడిని తొలగించుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయడం నేర్చుకోండి. మీ చేతుల్లో రక్తంతో మలినంతో నింపబడిన చేతులు. ప్రార్థన చేసేటప్పుడు పవిత్రమైన చేతులతో ప్రార్థన చేయాలి. అందువలన 1 తిమోతి 2వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు 8వ వచనంలో ఇలా రాబడింది, కావున ప్రతి స్థలమందును పురుషులు పాపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. దుస్థితి జీవితం జీవిస్తూ అపవిత్రమైన జీవితం బ్రతుకుతూ ప్రార్థన చేస్తే నేను వినరా నాయనా, నీ ప్రార్థన వద్దు. ప్రార్థన చేసేవాడు పవిత్రమైన చేతులు కలిగిన వాడు ఉండాలి. పవిత్రమైన చేతులు. ప్రార్థన భయంకరంగా చేస్తున్నారు కాబట్టి దేవుని అంగీకరించే ప్రార్థనలు కావు.
బళ్ళు యాగములు ఎక్కువ చేస్తున్నారు అంగీకరించేది. సమాజ కోరికలు కోరుతున్నారు. మతం భయంకరంగా ఉంది. యోధా దేశంలో మతం చాలా యాక్టివ్గా ఉన్నది. మత కార్యకలాపాలు, మీటింగులు, ప్రసంగాలు వగారం భయంకరంగా ఉన్నాయి. ఎన్నుంటి లాభమే ఉంది బ్రతుకు లేకుండా. అందువలన మీ అమావాస్య వచ్చాక నియామక కాలములు మనకు హేయములు, అవి నాకు బాధకరం వాడిని సహింపజాలకున్నాను. మీ చేతులు చెప్పినప్పుడు నేను అంగీకరించను, మీ ప్రార్థనలు కూడా నేను అంగీకరించను అని చెప్పేసి. కాబట్టి యోధా దేశపు ప్రస్తుత దుస్థితి ఇది. ప్రస్తుత దుస్థితి. తిరుగుబాటు చేస్తావు దేవుని మాటలు. దేవుడు మాట ఇస్తే ఆజ్ఞాపించితే ఆజ్ఞను ధిక్కరిస్తావు, తిరుగుబాటు చేస్తావు, దేవుడా అంటావు. తిరుగుబాటు చేసి దేవుడు అంటే అంగీకరించబోతాను. నీ చేతులు రక్తంతో ఉన్నాయిరా అన్నాడు. అలాగున్న పరిస్థితి దుస్థితి అని చెప్పి, అందువల్ల నేను చెప్పాడు 17వ వచనంలో, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయం నడిచాలని వగైరా సమాచారం. 16వ వచనంలో యెహోవా మాట ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. నీ పాపం రక్తములు ఎర్రనివని హిమం వల్ల తెల్లబడును, వగైరా కెంపు వల్ల నీ గొర్రె బొచ్చులు తెల్లబడును. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థం అనుభవితులు వగైరా సమాచారం. వర్షనే నీకు వదిలిపెట్టేస్తాను. నేను 1వ అధ్యాయంలో ఉన్న పరిస్థితి ఇలాంటిది, దుస్థితి. నెక్స్ట్ ఔన్నత్య స్థితి. మెస్సియా దినాల్లో ఔన్నత్య స్థితి. మెస్సియా యోధా సింహాసనం మీద ఎక్కుతాడు. యోధా సింహాసనం ఎక్కినప్పుడు మెస్సియా ఏలుబడిలో మానవ జాతి యొక్క ఔన్నత్య స్థితి ఎలాగుంటుంది అనేది 2వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ప్రస్తుత బుద్ధిస్థితి, ఔన్నత్య, మెస్సియాలో ఔన్నత్య స్థితి. కాబట్టి యోధా యెరూషలేముల గురించి 1వ అధ్యాయంలో మాట్లాడాడు. ప్రవక్త అయిన యెషయా మాట్లాడినప్పుడు ఉజ్జియా కాలంలో కూడా జరిగిన కార్యక్రమం ఇది. అదే యోధా యెరూషలేముకు మెస్సియా వస్తే ఏ పరిస్థితి ఏర్పడుతుంది అనే సమాచారం 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. ప్రస్తుత బుద్ధిస్థితి, రాబో కాలపు ఔన్నత్య స్థితి మెస్సియాలో. యోధాను గురించి, యెరూషలేమును గురించి 2వ అధ్యాయం. ఆమోజు కుమారుడు యెషయాకు జరిగిన దేవోక్తి. అంత్య దినములలో మనందరికీ తెలిసినట్టుగా అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినములలో ధర్మశాస్త్రపు అంతమ యొక్క కాలంలో, చివరి దినాల్లో, ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత క్రొత్త నిబంధన ఆరంభ దినాల్లో, అంత్య దినములలో పర్వతముల పని యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుకెత్తబడును. కాబట్టి పర్వతము అనేది మీకు ఇక్కడ ప్రవచన భాషలో పర్వతము అంటే రాజ్యము. రాజ్యాన్ని పర్వతం అంటారు ప్రవచన భాషలో. రాజ్యము పర్వతము ఒకటే. కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయము ఈ పర్వతము రాజ్యము ఒకటే అనే సమాచారం మనకు అర్థం అవడానికి గ్రంథంలో ఒక రెఫరెన్స్ చూస్తాం. కీర్తనలు 2వ అధ్యాయం 6వ వచనం ఇలాగంటుంది, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. రాజు ఎక్కడ కూర్చుంటాడో దాన్ని పర్వతం అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు పర్వతము రాజ్యము, రాజు కూర్చుండే స్థలము. అంతిమ దినములో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమందు కొండల కంటే ఎత్తుబెచ్చబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు వెళ్ళెను. ఇది సీనాయి ధర్మశాస్త్రం కాదు. సీనాయి ధర్మశాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రము. సియోను ధర్మశాస్త్రం అంటే క్రొత్త నిబంధన. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన, యెరూషలేము నుండి యెహోవా వాక్కు. పెంతెకొస్తు రోజున పేతురు మాట్లాడినది యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళను. జనులు గుంపులుగా వచ్చి
యాకోబు దేవుని మందిరంలోకి యెహోవా పర్వతము వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించి మనం ఆయన త్రోవలో నడుచుకోండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యెహోవా మందిర పర్వతం. యెహోవా మందిరము, మందిరం అంటే సంఘము, పర్వతం అంటే రాజ్యము, సంఘరాజ్యం. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమును గురించిన ప్రవచనం ఇది. క్రీస్తు రాజ్యంలో, ఆయన సంఘంలో జరిగే కార్యక్రమం ఏముంటుందంటే, యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి శక్తిగచ్చబడినాను. కాబట్టి యాకోబు దేవుని మందిరంలో, యాకోబు దేవుని మందిరం అన్నా క్రీస్తు ప్రభు సంఘం అన్నా ఒకటే. యెహోవా పర్వతము, పర్వతం అంటే రాజు కూర్చునే స్థలము, రాజ్యం అన్నమాట. కాబట్టి సంఘము రాజ్యము ఒకటే అని చెప్పడానికి ప్రవచనం ఇచ్చిన ఒక విశేషమైన కార్యక్రమం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనందరికీ తెలిసినట్టుగా 14-15లో, నేను శీఘ్రముగా నీ యొద్దకు వస్తానని నిరీక్షించుచున్నాను. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో, మందిరం అంటే పర్వతం సంఘం అన్నమాట. దేవుని మందిరం, దేవుని మందిరంలో సంఘములో, మందిరం అంటే సంఘము అన్నమాట. పర్వతం అంటే సింహము, రాజ్యము అన్నమాట. సంఘరాజ్యం ఇది. కాబట్టి క్రీస్తు సంఘము యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతం విడుదము రండి. ఆయన మనకు తన మార్గమును మనకు విషయమే మనకు బోధించిన యంత్రాలు నడుతాము అని చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏమి, గతంలో పరిస్థితి ఏమంటే, మందిరానికి వెళ్ళిన తర్వాత ఆయన మార్గం విషయమే బోధింపబడ్డాడు. ఎవరు? ఉజ్జియా అయా ఈ పని మీరు చేయకూడదండి, యాజకుల పని మీరు చేయకూడదని బోధింపబడిన తర్వాత అన్నాడు, బెదిరించాడు. కానీ ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘంలో అంత్యదినములో జరిగే కార్యక్రమంలో క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన మార్గం బోధించితే మనుషులు వింటారు, ఎదిరించరు. ప్రస్తుతపు ఔన్నత్య స్థితి, బోధింపబడిన తర్వాత మనుషులు ఎదిరించే మనుషులు కాదు, మాటలు వింటారు. ఆయన తన మార్గం విషయమే మనకు బోధించిన, మనం ఆయన త్రోవలో నడుచుకుంటాం, మనం చెప్పినట్టు నడుచుకుపోతాం. బోధించిన తర్వాత చెప్పినట్టు నడుచుకుంటాం. బోధింపబడినప్పుడు చెప్పినప్పుడు నడుచుకోలేదు ఉజ్జియా, అందుకని కుష్ఠరోగి అయిపోయాడు. ఇప్పుడు ఆయన మార్గం విషయమే బోధింపబడిన తర్వాత మనుషులు మార్గం నడుచుకొని పోతుంటారు. ఆయన మధ్యవర్తి అయిన జనులకు న్యాయం తీర్చుకుని అనేక జన్మకు తీర్పు తెచ్చు. వారు తమ ఖడ్గములను నగటి నక్కులుగాను తమ ఈటలు మచ్చుకత్తులుగాను సాగగొట్టుకొద్దరు. జనం మీద ఖడ్గమెత్తికి ఎండును, యుద్ధం చేయనేర్చుకుంటూ మానవెత్తురు. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా కూడా నడుచుకుందాము అని నువ్వు చెప్పేసి. అందువలన రాబో కాలపు ఔన్నత్య స్థితి ఎలాగుంటుందంటే, మనుషులు ఒకరినొకరు ప్రోత్సహించుకుని యాకోబు దేవుని మందిరంలోకి, యెహోవా పర్వతం క్రీస్తు సంఘానికి వెళ్దాం రండి. వీళ్ళతో ఏం జరుగుద్ది, అక్కడ ఆయన మార్గం విషయమే మనకు బోధిస్తాడు. బోధించిన తర్వాత ఆయన త్రోవలో మనం నడుచుకుంటాం. శాంతియుతమైన జనం, విధేయులైన ప్రజలు, దేవుడికి భయపడి నమ్మకంగా జీవితం జీవించే మనుషులు ఉంటారు. ఇంకా వాస్తవానికి ఇంకేం చేస్తుంటారంటే, జీవితాలు ఎలా మార్చుకుంటారు అంటే, తమ ఖడ్గములను నాగట్నక్కులుగా, ఖడ్గాలు కలిగిన వాళ్ళు ఖడ్గాలు కలిగి ఉంటారు, ఖడ్గాల్ని నాగట్నక్కులుగా మార్చుకుంటారు. ఈటి కలిగిన వాళ్ళు, హానికరమైన ఆయుధాలు కలిగిన వారు హాని చేసేవాళ్ళు కాదు, మార్చుకుంటారు జీవితాన్ని. కాబట్టి తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ వీటిని మత్స్యకత్తులుగాను సాగొట్టుకోండి. జనం మీద ఖడ్గం ఎంత కేటకండి, యుద్ధం చేయ నేర్చుకుంటున్నాను. కాబట్టి యాకోబు వంశస్థులారా, యెహోవా కూడా నడుచుకునే అద్భుతమైన పరిస్థితులు రాబో కాలంలో మెస్సియాలో. కాబట్టి మెస్సియాలో ఔన్నత్య స్థితి అంటే జనులు గుంపులుగా ఆయన మందిరానికి వచ్చి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వచ్చి ఆయన మందిరంలో కూర్చున్న తర్వాత ఒంటరిగాడిగా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఉజ్జియా వచ్చినట్టు రారు. వచ్చిన వారు తమ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలనే కోరిక కలిగిన వారు ఉండరు. ఔన్నత్య స్థితి ఎలాంటిదంటే, ఆయన మార్గం విషయమే మనం బోధించిన తర్వాత మనం నెమ్మదిగా త్రోవలో నడుచుకొని పోతాం అనే భావన కలిగిన మనుషులు ఉంటారు. అది ఔన్నత్య స్థితి.
కాబట్టి జీవితంలో పొరపాటు కనబడి అనుకో, ఖడ్గం ఉంది, నాయన పనికిరాదని చెప్పాడు, పనికిరాదని చెప్పిన తర్వాత ఖడ్గము జీవితాన్ని హాని చేసేది, అలా కాదు మేలు చేసేది, ఏదైనా సత్క్రియ చేసేదానికి అనుకూలమైన ఆయుధం ఉండాలిరా, నీ ఖడ్గం వద్దని చెప్పిన తర్వాత నాగటి నక్కు, భూమిని దున్ని పంటలు పండించి అనేకులు పోషణార్థమైన ఏర్పాటు చేసే నాగటి నక్కుగా జీవితాన్ని మార్చుకునే మనుషులు ఉంటారు అక్కడ. ఈటలు మచ్చుకొత్తలుగా సాగొట్టుకుంటారు, జనం మీద జన్మ కట్ట మీద. కాబట్టి ఒక ఔన్నత్యమైన స్థితి మెస్సియాలో వస్తుంది అనే సమాచారము, ప్రస్తుత దుస్థితి మెస్సియాలో ఉన్నత స్థితి అనేది యెషయా గ్రంథము చర్చనీయాంశము 35 అధ్యాయం కొనసాగుతుంది. కాబట్టి వాస్తవానికి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో వారి దుస్థితి గురించి వివరించబడింది. 5వ అధ్యాయం కూడా వారి దుస్థితే. దుస్థితి సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై ఏం చేస్తున్నారంటే మెడ చాస్తూ వారు శుభ్రం చూస్తూ వంక టుంగులు నడుస్తూ మాట్లాడారు. దుస్థితి వారి ప్రస్తుతం దుస్థితి 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2 అధ్యాయాలు ఇదే సమాచారం. 16వ వచనం మరియు 3వ అధ్యాయం 16వ వచనం సెలవు వచ్చింది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారు చూపులు చూచుచు కురుకుతో నడుచుచు కాళ్ళగజ్జలు మోగించుతున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తె నడునెత్తిని బోడి చేయును, యెహోవా వారి మానవ వగర సమాచారం నేను మీదట చదవాల్సిన అవసరం ఉండదు. 4వ అధ్యాయంలో దుస్థితి ఎలాగుంటుందంటే, 7 మా దినం అనేక మంది పురుషులు చనిపోతారు కాబట్టి యుద్ధంలో ఆ దినం 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము అన్నమే తిందాము, మా అవసరమే ధరించుకుందాము, నా పేరు మీ పేరు నాకు పెట్టిన మన తీసివేమని చెప్పుదురు వగైరా సమాచారం తెలియజేసేసాడు. కాబట్టి రాబో దినంలో ఉన్నతి ఆ దినమున యెహోవా చిగురు వేరు భూషణమగురు, ఇశ్రాయేలు తప్పించుకుని వారిలో వగైరా సమాజం శేషించిన వారు యెరూషలేములో నిలిచిన వారికి అలాగే జీవం పొందుటగా యెరూషలేము దాఖలు చేయబడిన వారు పరిశుద్ధని పేరు పెట్టుదురు వగైరా సమాచారం మాట్లాడేశాడు. 5వ అధ్యాయంలో కూడా వారి దుస్థితే మాట్లాడాడు. కాబట్టి 3, 4, 5 అధ్యాయాల్లో వారి అధ్యాయ దుస్థితి, ప్రస్తుతం దుస్థితి, ఉజ్జయాన్ని ప్రక్కన పెట్టేసి యోతాము కాలంలో దుస్థితి ఎలాగుంది అని చెప్పేసాడు. ఈ దుస్థితి 5వ అధ్యాయంలో వర్ణించిన విధానం ఎలాగుందంటే, దేవుడు ఒక వ్యవసాయదారుడిగాను, ఇశ్రాయేలు యూదా దేశము ఆయన వ్యవసాయ భూమిగాను, అక్కడ కావాలని కోరుకున్నది నీతి న్యాయములు కావాలని కోరుకున్న ఆయన కోరిక గాను పంటగా గాను దేవుడు వర్ణించాడు. కాబట్టి వ్యవసాయ భూమిలో నుండి నీతి న్యాయములు ఫలించాలి అని కోరుకున్నాడు. ఆ నీతి న్యాయములు ఫలించాలని కోరుకుంటే నీతి న్యాయములు వచ్చినాయా రాలా, అది జరిగింది ప్రస్తుతపు దుస్థితి. కాబట్టి 5వ అధ్యాయంలో ఇలా రాయబడుతుంది, చదువుతాం. 3వ వచనం, కావలి యెరూషలేము నివాసులారా యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే దానికి ఏమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కావాలని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయట కారణమేమి? ఆలోచించుడి వగైరా సమాచారం మాట్లాడేశాడు. కాబట్టి వాస్తవానికి 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషుడు ఆయనకి ఇష్టమైన మనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదనం వినబడెను. కాబట్టి వగైరా సమాచారం దుస్థితి, ప్రస్తుతం దుస్థితి. కాబట్టి పరమ దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని నిరాకరించేస్తున్నాడు. ప్రత్యేకించి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం 6వ అధ్యాయంలో ప్రత్యేకించి ఇలా రాయబడి ఉంది. ఉజ్జియా కుష్ఠరోగి, అతని గాయములు పచ్చిపండ్లు పిండబడలేదు, మెత్తని చేయబడి తైలంతో మెత్తని చేయబడేదని వగైరా సమాచారం వర్ణించాడు గతంలో. అతడు చనిపోయాడు. ఈ రోజున ఉజ్జియా మృతి పొందిన కాలం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం మందు అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని.
ఒక సమాచారం. దైవ దర్శనం జరిగింది. కాబట్టి దుస్థితి ఏంటి అంటే, యోధారాజు చనిపోయాడు, ఉజ్జియా చనిపోయాడు, కానీ యోధా దేశాన్ని ఏలుబడి చేసే చక్రవర్తి చనిపోలా. ఎవరైనా మహోన్నతులకు దేవుడు, ఆయన చనిపోతాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. చనిపోయిన యోధా దేశపు రాజు ఉజ్జియా కుష్ఠరోగి చనిపోతే ప్రక్కన అంగలార్పు వినబడతా ఉంది. రాజు చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ దర్శనం ఏం చెప్తుందంటే రాజు చనిపోలా. చరిత్రను వశం చేసుకుని ఏలుబడి చేస్తున్న రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనం నుంచి దిగడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన శరాఫులు ఆయన చుట్టూ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, స్తుతిని అందుతున్నాడు. కుష్ఠరోగి అసహించబడుతున్నాడు, కానీ సింహాసనం మీద సింహసేనుడైన వాడు యూదా దేశంలో ఏలుబడి చేసి అసలు రాజు. కాబట్టి చరిత్రను తన వశంలో పెట్టుకుని కార్యక్రమం జరిగించారు. దేవుడు ఈ కార్యక్రమం జరిగించాడు. ఏం జరుగుతుంది అంటే, యెషయాను పంపబోతున్నాడు. యెషయా తన పని కోసం చదువుతాం. పని దుస్థితి ఎలాగుందో చదువుతూ 9వ వచనం, కావున నీవు పోయి ఈ ప్రజల జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకొందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనకొందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి, వారి చెవులు మందుపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకే ఎలాగ నేను అడుగగా, ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశము నిర్జనమైన స్థలంలో విస్తారమగునకు అలాగూ జరుగును. యెరూషలేము అంటే బబులోను చెరకాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేశాడు. బబులోను చెరకు వెళ్ళే వరకు వీళ్ళు ఈ పరిస్థితే అని చెప్పేశాడు. దానిలో 10వ భాగం మాత్రమే విడువబడినను, అది నాశనమగును వగైరా సమాచారం. కాబట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టిన అని చెప్పేశాడు. అందువలన ప్రస్తుతం ఇశ్రాయేలు దుస్థితిని బట్టి యెరూషలేము ఒకనాడు బబులోను చెర కొనిపోబడతాడు అని ముందుగా ప్రవచనం చెప్పించాడు పరలోకపు దేవుడు. ప్రస్తుతం దుస్థితి బాగలా యూదా దేశం. ఉజ్జియా చనిపోయినా, యోతాము రాజరికానికి వచ్చిన, వాస్తవానికి ఉజ్జియా రోగి అయి బయట కూర్చుండి, అంటే పట్టణం వెలుపట ఒక ఇల్లు కట్టి అక్కడ కూర్చోబెట్టిన ఉజ్జియా పేరున తన కుమారుడు యోతాము రాజ్య పరిపాలన చేస్తున్న క్షేమకరమైన పరిస్థితులు లేవు. వాస్తవానికి క్షేమకరమైన పరిస్థితులు లేవు. కాబట్టి 7వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, యోధారాజులు ఉజ్జియా మనముడును యోతాము కుమారుని ఆహాజు దినముల్లో, గాడ్ కంట్రోల్స్ హిస్టరీ అనే మాట తిరిగి వచ్చేసింది. దినములో ఏం జరిగిందంటే, సిరియా రాజు అయిన రెజిన్, ఇశ్రాయేల్ రాజు అయిన రెమల్యా కుమారుడు పేకహును యుద్ధం చేయవాలని యెరూషలేము మీదకి వచ్చిరి, కానీ అది వారి వల్ల కాకపోయారు. సిరియా దేశము, ఇశ్రాయేల్ దేశము 2 దేశాలు కలిసి యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. యోధా దేశం మీద ఆహాజు అనే అతడు సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రస్తుతం తాత తండ్రి చనిపోయారు, మనవడికి అధికారం వచ్చేసింది. మనవడు ఆహాజు అనే అతడు మనవడు, ఉజ్జియా మనవడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సిరియా దేశము, ఇశ్రాయేల్ దేశము 2 దేశాలు యోధా దేశం మీద ఉన్న ఉజ్జియాను తొలగించేసి వాళ్ళకి ఇష్టమైన ఒక ప్రతినిధిని ఈ దేశం మీద పెట్టాలని ఆలోచన కలిగి 2 రాజులు వచ్చేసారు యుద్ధానికి వచ్చిన వారి వల్ల కాకపోయింది. కాబట్టి ఈ పరిస్థితి ఏం చేసిందంటే ఆహాజును వణికించేసింది. పరిస్థితి
అరే ఇద్దరు రాజులు వచ్చేసి నా మీద యుద్ధం చేసి నన్ను ఓడించేసి నన్ను తీసివేసి లేకపోతే చంపివేసి వేరే రాజులు పెడతారనుకుంటున్నారు అనుకుంటున్నాడు. జరుగుద్దా ఈ పని? జరగదు. ఎందుకు జరగదంటే గాడ్ కంట్రోల్స్ హిస్టరీ. దేవుడు చరిత్రను తన వశంలో ఉంచుకున్నాడు. యూదా దేశం మీద యూదా రాజులు ఈ సింహాసనం మీద ఉండాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు. దావీదు సంతతి వారు సింహాసనం మీద కూర్చోవాలి, యూదా సింహాసనం మీద కూర్చోవాలి, దేవుని ఏర్పాటు. అందువల్ల ఎవడో పిచ్చి ఆలోచన చేస్తే దేవుని ఏర్పాటుకు విరోధంగా కార్యక్రమం జరిగిపోయేది కాదు. కానీ యూదా దేశపు రాజైన ఆహాజుకు నమ్మకం లేదు దేవుని మీద. దేవుని మీద నమ్మకం లేకపోతే ఏం చేశాడు అంటే, ఇతడు దేవుడు తనతో చేసిన కుమార నిబంధనని రద్దుపరుచుకున్నాడు రాజైన ఆహాజు. 2 రాజులు 16వ అధ్యాయం 7వ వచనం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజునకు సంబంధమైనట్టు సామాగ్రిలో కనబడిన వెండి బంగారం తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడై ఉన్నాను గనుక నీ వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షించమని అష్షూరు రాజుని తిగ్లత్-పిలెసరు దూతలను పంపగా అది సమాచారం. కాబట్టి వాస్తవానికి ఏం జరిగిందంటే, 2 రాజులు వచ్చారు యూదా దేశం మీదకి. యూదా దేశంలో రాజుగా ఆహాజు ఉన్నాడు. ఆహాజు ఉంటే రాజ్యం పోతుందేమో భయం ఎక్కువైపోయింది ఇతనికి. భయం ఎక్కువైపోయి దేవుడు నేను కాపాడుతానని చెప్పేశాడు. ఆహాజు కంగారు పడకు, నేను ఈ రాజ్యాన్ని ఇచ్చిన వాడిని, దావీదుతో నిబంధన చేసిన వాడిని, అతని సంతానం సింహాసనం మీద అతని సంతానం ఒకరిని కూర్చొని పెడతాను నేను వాగ్దానం చేశాను, నా జీవంతో నేను ప్రమాణం చేశాను. కాబట్టి రాజ్యంకి ఏం జరగదు, నేను కంట్రోల్ చేస్తాను ఈ రాజ్యాన్ని, వచ్చిన శత్రువును కూడా నాకు స్వాధీనంలో ఉంచుకుంటానని ఆ హామీ ఇచ్చేసాడు పరలోకమందు దేవుడు. వస్తే దేవుని మాట మీ నమ్మకం కలిగిన మనిషి కాదు ఆహాజు. కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందంటే, 2 రాజులు మీదకి వచ్చారని భయంతో వారిని అరికట్టాలి అని చెప్పేసి వారికంటే బలవంతుడైన అష్షూరు రాజు దగ్గరికి ఇతను వెళ్ళాడు. అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి కానుకలు తీసుకెళ్ళాడు. యెహోవా మందిరంలో రాజనగర్లో ఉండే వెండి బంగారాలన్నీ బాగా ఒత్తేసుకొని ఒక కోట వేసుకొని వాటేసుకొని వెండి బంగారాలు రాజు దగ్గరికి వెళ్ళి, ఈ బంగారం వెండి నీకు కానుక, అయితే నాకు ఒక సహాయం చేయి, ఇశ్రాయేల్ రాజు సిరియా రాజు నా మీదకి వస్తున్నారు, వారిని అణిచేయి, ఈ కానుక తీసుకో, నేను నీ కుమారుడిని నీ దాసుడిని, నన్ను క్షమించు అని చెప్పాడు. దీనికి ముందేం జరిగిందంటే, వాస్తవానికి అతడు ఇలాగూ కంగారు పడుతున్నప్పుడు ఈ కానుకలు తీసుకుని వెళ్తా ఉన్నాడు. అష్షూరు రాజు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వెళ్తాటప్పుడు మధ్యలో అడగించాడు దేవుడు. యెషయా వెళ్ళాడు. యెషయా ఆహాజుని అడిగాడు, ఆహాజు కంగారు పడకు, ఆ కొరకంచు కొనలు ఏం చేస్తాయ్యా? అవి కొరకంచు కొనలు అంటే చివరి దాకా కాలిపోయిన కొరువులు, అయ్యి పొయ్యిలో పెట్టిన కొరువులు చివరి దాకా కాలిపోయినాయి, చివరికి వచ్చినాయి కాలిపోవడానికి. ఏం చేయడు నిన్ను, ఆ కొరకంచు కొనలు నిన్నేం చేస్తాయ్యా? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన కాపాడుతాడు నీ సింహాసనాన్ని. యెహోవా మీద నమ్మకం ఉంచు, అష్షూరు రాజును ఆశ్రయించుకు అని చెప్తే, నేను యెహోవాను శోధించను, ఆయన దగ్గరికి పోలయ్యా, నాకు కనపడి అష్షూరు రాజు దగ్గరికే పోతానని చెప్పేసి అతడు ఏం చేశాడంటే, దేవుడు యూదా దేశానికి రాజులకు చేసిన నిబంధన, రాజ్య నిబంధన, కుమార నిబంధన. కాబట్టి దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని కుమారుడు, దేవుని సేవకుడు అనే నిబంధన చేసుకున్నాడు దేవుడు దావీదు సింహాసనంతో. కాబట్టి దావీదు సింహాసనం మీద కూర్చున్న ఈ కుమారుడు దాసుడు అనేవాడు దేవునికి కుమారుడు, దేవునికి దాసుడు అయి ఉంటాడు. కానీ ఇప్పుడు అది ఏం చేశాడంటే అమ్మేసుకున్నాడు. దేనికి అమ్మేసుకున్నాడు? నువ్వు వచ్చి అది సిరియా రాజును ఇశ్రాయేల్ రాజును దండించు
ఆ దండించితే నేను నీ కుమారుని అయిపోతాను, దేవునితో చేసుకున్న నిబంధన కుమారత్వ నిబంధన రద్దు చేసుకుంటాను, నేను నీ కుమారుని అయిపోతాను, నీకు దాసుని అయిపోతానని ఎప్పుడు అతను వెళ్ళిపోయి అప్పగించుకున్నాడు. ఆ రోజుని చెప్పేశాడు పరమందేవుడు. ఏం చెప్పాడంటే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం సమాచారం రాబడింది. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన జాషూరును షాకిరావు మార్గమున పైకోనేటి కాలువ వద్దకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రముసుమి నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనుకొనులకు అనగా రజీనుకు సిరియరాజుకు రెమల్యాకు అతని కోపాగ్ని జడియకుము, నీ గుండె అభయనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడు నీకు కీడు చేయవనని యోచించుచు మనము యూదా దేశమున మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారం పడగొట్టి టాబోయేరు వారి కుమారుని వాళ్ళకి రాజుగా నియమించదని రండి చెప్పుకొని. అయితే ప్రభువు యెహోవా వాక్కు ఇలా సెలవిచ్చున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఒకవేళ సమాచారము 10వ వచనంలో యెహోవా ఇంకను ఆహాజుకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైన సరే, వర్ధలోకమంత ఎత్తైన సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపునని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకొని నా దేవుడు కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని చెప్పేశాడు ప్రమాణ. కాబట్టి ఏం చెప్పేశాడు అంటే ఆహాజుకు చెప్పిన సమాచారం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినాల్లో జరిగిన ఈ కార్యక్రమం యెషయా గ్రంథం. ఉజ్జియా కాలంలో సమాచారం చూసాము, ఉజ్జియా యోతాము కాలంలో ఉన్న సమాచారం మనం చూసాం. ఇప్పుడు ఆహాజు కాలానికి వచ్చింది పరిస్థితి. ఆహాజు కాలంలో జరిగిన సమాచారం ఏమంటే, ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు ఇద్దరు రాజులు కలిసి యూదా దేశంలో పాడు చేయాలని, యూదా దేశాన్ని పాడు చేయాలని ఆలోచన చేస్తుంటే యూదా రాజు భయపడిపోయాడు. ఇతను భయపడిపోయి అష్షూరు రాజు యొక్క స్నేహాన్ని, దాస్యాన్ని కోరుకునే పరిస్థితుల్లో పరమందుని దేవుడు ఆయనే స్వయంగా యెషయాను పంపించి, యూదా రాజా ఆహాజా ఏం జరగబోట్లేదు, నీకు హాని జరగబోట్లేదు, నీ సింహాసనానికి కానీ నీకు కానీ ఏ హాని జరగదు, నేను గ్యారంటీ, నేను వాగ్దానం చేసిన సింహాసనం అది, నేను నిలబెట్టి పెట్టుకున్న సింహాసనం, ఈ సింహాసనము దావీదు సింహాసనాన్ని క్రీస్తు కోసం నేను కాపాడుతున్నా. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, తొందరపడాల్సిన అవసరం లేదని చెప్తే, నేను లేదయ్యా, లేదు, నేను అష్షూరు రాజు దగ్గరికి పోయి ఆయన ఆశ్రయించాల్సిందే, దేవుని నేను ఆశ్రయించను అని చెప్పేశాడు, చెప్పేశాడు. దేవుని ఆశ్రయించనని చెప్పిన సమాచారం చెప్పినప్పుడు యెషయా చెప్పాడు, యెహోవాను మనుషులు విసిగించడం చాలదు అనుకుని దేవుని కూడా విసిగించారా, సూచన అడగమంటే కూడా అడగనన్నావు, యెహోవా నీకు సూచన ఇస్తారు చూడు, నీ దుష్ట బీజం నుంచి తీసుకొని దావీదు సింహాసనం మీద ఆయన కొనసాగించడు. ఈ సింహాసనం మీద కొనసాగించడానికి దుష్ట బీజం అవసరం లేదు, నీ బీజము విశ్వాసం లేని దుష్టుని బీజం. ఆ దుష్ట బీజం నుంచి తీసుకొని వచ్చిన కుర్రాన్ని సింహాసనం మీద కూర్చొని పెట్టి నాకు మనసు లేదు. కాబట్టి నేనేం చేయబోతున్నానంటే, నీ బీజంతో అవసరం లేకుండా కన్యకే గర్భాన్ని గర్భింపజేస్తాను ఈ సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి అని ఒక విశేషమైన కార్యక్రమం చెప్పేశాడు. కాబట్టి ప్రభువుని యేసును గుర్చిన, ఆయన జన్మను గుర్చిన ప్రవచనం ఇక్కడ జరిగింది. క్రీస్తు ప్రభు కాలంలో ఉండబోయే ఉన్నత స్థితి ఇక మీద వర్ణిస్తూ ఉన్నాడు. 3-8 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8-9 వచనాలు అధ్యాయంలో ఈ సమాచారం తెలియజేయబడుతుంది. కాబట్టి మెస్సియా కాలంలోని ఉన్నత స్థితి, మెస్సియా కాలంలో ఉన్నత స్థితి ప్రత్యేకించి 8వ అధ్యాయం అక్కడ కొట్టి 9వ అధ్యాయానికి వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, మెస్సియా వచ్చినప్పుడు జరిగే విశేషమైన కార్యక్రమాలు. ప్రస్తుత దుస్థితి, మెస్సియా కాలపు ఉన్నత స్థితి.
ఆ 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టాడా ఎప్పుడే పుట్టాను అంటాడేంటి మరి? పుట్టాను అనే ఈ భూత కాలపు మాటలు ఉపయోగించినప్పుడు దీన్ని ఏమంటుంటారంటే ప్రాఫిటిక్ పాస్ట్ అంటారు. ప్రాఫిటిక్ పాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా జరిగేది, తప్పకుండా జరిగేది అని అర్థం. తప్పకుండా జరిగేది అనేదాన్ని ప్రవచన భాషలో చెప్పాలంటే భూతకాలంలో ఉపయోగిస్తాడు, ప్రాఫిటిక్ పాస్ట్లో ఉపయోగిస్తుంటాడు. ఏళ్ళగా మనకు శిశువు పుట్టాను. శిశువు బెత్లెహేము శిశువు. మనకు కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడు, శిలువలో అనుగ్రహించబడిన కుమారుడు. ఆయన భుజముల మీద రాజ్యభారముడు. నరమత్తుడు కాదు, పుట్టే శిశువు నరమత్తుడు కాదు అని చెప్పే సమాచారం. కాబట్టి ఆహాజు తన బీజం నుండి కాకపోవద్దు అని చెప్పేసి ఎప్పుడైతే నిరాకరించాడో, అశూరు రాజు కమ్మేసుకున్నాడో కుమారత్వాన్ని, నీ బీజం వద్దు నాయన, నేనే శిశు కన్యగర్భంలో పుట్టించుకుంటాను, పుట్టే శిశువు మానవమాత్రుడు కాడు అని చెప్పేశాడు ప్రత్యేకించి. నరమాత్రుడు కాడు, మానవమాత్రుడు కాడు ఆయన. ఎదుగో మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. బెత్లెహేములో శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడింది కల్వరి శిలువలో అనుగ్రహించబడ్డాడు. కల్వరి శిలువలో అనుగ్రహించబడిన కుమారుని భుజం మీద రాజ్యభారపడ్డాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యత్వం బలవంతులకు దేవుడు, నిత్యత్వము తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయనకి బిరుదులు ఇవ్వబడతాయి. ఆయన మానవమాత్రుడు కాడు అని చెప్పడానికి, మెస్సియా మానవమాత్రుడు కాడు అని చెప్పడానికి ఆహాజు ఎవరిని నిరాకరించాడో దానికి బదులు, ఆహాజు నిరాకరించిన దానికి బదులు మెస్సియాను తీసుకొని వచ్చి నరమాత్రుడు కానీ మానవమాత్రుడు కానీ ఒక మహనీయుడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అనే ఒక విశేషమైన సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండేది ఆహాజు బీజం కాదు, మన నరమాత్రుడు కాదు. కాబట్టి 9వ అధ్యాయంలో ఈ సమాచారం తెలియచేశాడు. కాబట్టి ప్రస్తుతం దుస్థితి, ఆహాజు కాలంలో దుస్థితి, మెస్సియా కాలంలో ఔన్నత స్థితి. కాబట్టి ఔన్నత స్థితి ఎలాగుందంటే, ఇది మొదలుకొని 7వ వచనంలో మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించున్నది. సమాజం శాశ్వతమైన రాజ్యం, సర్వకాలము దావీదు సింహాసనము ఉంటుంది. రాజ్యము దావీదు రాజ్యము సింహాసనము శాశ్వత కాలం ఉంటాయి. దావీదు సింహాసనం రాజ్యాన్ని పాడు చేయడానికి సిరియా దేశము, ఇశ్రాయేల్ దేశం పూనుకునేటప్పటికీ దావీదు సింహాసనం మీద కూర్చున్న ఆహాజుకు తత్తుబుట్టేసింది. పోతదేవుని భయం. సింహాసనం బాదు, సంతానం బాదు, రెండు బాదు. ఎందుకు బాదంటే సింహాసనం సంతానం కూర్చున్న వాగ్దానము పరలోకమందు దేవుడు చేశాడు శాశ్వతమైన నిబంధన. కాబట్టి కీర్తన గ్రంథంలో దేవుడు చేసిన శాశ్వతమైన నిబంధన వాగ్దానం ఇది. కీర్తన గ్రంథం 89వ కీర్తనలో దావీదు సింహాసనాన్ని గూర్చి, సంతానాన్ని గూర్చి దేవుడు శాశ్వతంగా నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అబద్ధమాడజాలని దేవుడు చేసిన విశేషమైన కార్యక్రమం. 30వ వచనం చదువుతాం. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. వాగ్దానం కనీసం చూసింటే, ఎవరు ఆహాజు చూసి ఉంటే, దాన్ని గ్రహించి ఉంటే సింహాసనం ఎక్కడికి పోదు, సంతానం నేను ఎక్కడికి పోను అని గుర్తుంది, జ్ఞానం ఉండేది. తాను ఎక్కడికి పోడు, సింహాసనం ఎక్కడికి పోదు. ఏ రోజులో చరిత్రను కంట్రోల్ చేసే దేవుడు ఉన్నాడు యెషయా గ్రంథానికి. కాబట్టి చరిత్రను కంట్రోల్ చేసే దేవుడు చరిత్రను కంట్రోల్ చేసేవాడు. కాబట్టి ఇశ్రాయేల్ దేశము, సిరియా దేశము కేవలం అనుకున్నంత మాత్రమే దావీదు సింహాసనం కానీ సంతానం కానీ ఎవరేం చేయలేడు. ఎవరెందుకు చేయలేరు అంటే ఆయన చేసిన ఇలా చెప్పాడు, శాశ్వత కాలం వరకు అతని సంతానమును,
ఆకాశమున్న సింహాసనం నేను నిలిపెదను. అతని కుమారుడు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయవిధులు ఆచరింపని ఎడలా, వారు నా కట్టలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొని ఎడలా, నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషము దెబ్బలతోనూ శిక్షించును. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుండా విశ్వాసత్తుని వీడను. నా నిబంధన రద్దు చేయను. నా పెదవులు కూడా బయలు వెళ్ళిన మాటలను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉండననియు. ఎవరు అతను? ఆహాజు కూర్చుని ఉంటే నిలబడి దేవుని యందు విశ్వాసం ఉంచి అతని సంతానము శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా ఉండననియు. చంద్రుడున్నంతకాలం క్షమించండి. అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధుడనియు. చంద్రుడంతకాలం అది నిలిచిననియు. మెంటు నుండి సాక్షి నమ్మకం ఉన్నట్టు అది స్థిరపరచబడినది. నా పరిశుద్ధ తోడు అని నేను ప్రమాణం చేసి దావీదుతో నేను అబద్ధమాడను అని చెప్పేశాడు. సూర్యుడంతకాలం చంద్రుడంతకాలం సింహాసనం సంతానం రెండు ఉంటాయి అని చెప్పాడు కదా. ఆహాజు నమ్ముతాడా? నమ్మడు. ఏమో ఎవడు నమ్ముకొచ్చేసాడు. ఆయన కనపడేవాడు కాదు. ఏం మాట ఇచ్చాడు, మాట ఇస్తే మాత్రం కనపడేవాడు లేదు. కాబట్టి కనపడే రాజును చూస్తారన్నాడు. అశ్షూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. బలవంతుడు కనపడుతున్నాడు. అయ్యా నీకు దండం పెడతాను, నేను నీ కుమారుడిని, దేవుడి కాదు, నేను నాకు దావీదు కుమారుడిని కాదు, నీ దాసుడిని అన్నాడు. దేవుడు దావీదుతోనూ అతని సంతానంతో సింహాసనంతో చేసిన నిబంధన రద్దు చేసేసాడు. రద్దు చేస్తే పరమందేవుడు అంటే నువ్వు రద్దు చేస్తే నేను అది రద్దు అయిపోతుంది అంటే నేను చూస్తాను కన్యకే గర్భం ధర్మ చేస్తాను. శిశువు పడతాడు కన్యక గర్భంలో, కుమారులను గెలిచిపడతాడు కల్వరి శిలువలో. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. భుజాల మీద రాజ్యభారం ఉంటే నరమాతుడా కాడు. అప్పుడు నరమాతుడు కాడని సమాచారము, మెస్సియా నరమాతుడు కాడని సమాచారం ప్రవచనంలో ఖచ్చితంగా చెప్పేశాడు. నరమాతుడు కాడు. కాబట్టి నరమాతుడు కానీ ఒక విశేషమైన విచిత్రమైన వ్యక్తిని ఆహాజు నిరాకరించిన, సంతతిని నిరాకరించితే, దేవుని వాగ్దాన్ని నిరాకరించితే సంతాన వాగ్దాన్ని పరమాత్మ దేవుడు స్త్రీకి కాదు కన్యక గర్భవతుల కుమారుని కంటాడని చెప్పిన వాగ్దానం చేసి ఆ నిబంధన నెరవేర్చడానికని పరమాత్మ దేవుడు పూనుకున్నవాడై మానవమాత్రుని గదిలో తీసుకొచ్చేది నేను. ఆయనకి ఇలాంటి బిరుదులు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యత్వములకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని బిరుదులు ఇవ్వబడతాయి. నరమాతుడు కాడు అని చెప్పేసి అని ఆహాజు ఒక చెంపదెబ్బ ఇచ్చేసాడు ప్రత్యేకంగా. అది విశేషం. కాబట్టి 9వ అధ్యాయంలో ఆహాజుకు ఒక చెంపదెబ్బ. ప్రస్తుత దుస్థితి ఆహాజు కాలంలో, ఆహాజు మెస్సియా కాలంలో ఉన్నత స్థితి అనే సమాచారం నాకు కొనసాగిస్తున్నాడు అన్నమాట. విశేషించి సమాచారం అది. కాబట్టి యెషయా గ్రంథంలో కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడు? మన చరిత్రను కంట్రోల్ చేస్తుంటాడు. రాజును తన వశం చేసుకుంటాడు. దావీదు సింహాసనం కొరకు, సంతానం కొరకు, రాజ్యం కొరకు తక్కిన రాజ్యాన్ని ఆయన వశం చేసుకుని వాటి రాజ్యాలు చేస్తుంటాడు. ఇశ్రాయేల్ దేశము, సిరియా దేశము కొరకంచుకొనలాగా, కొరకంచుకొనలు అంటే పొయ్యిలో పెట్టిన కట్టెలు చివరి దాకా వచ్చేసాయి. ఆఖరి కొంచెం బ్యాలెన్స్ మిగిలినాయి అంతే. ఈ కొరకంచుకొనలు నేనేం చేస్తాయి? వాటిని గురించి ఆలోచన చేస్తావు. నేను కదా వాగ్దానం చేసినాను, నువ్వు అంటే నమ్మకోలేదా నాకు అన్నాడు. నమ్మకలేకపోతే నీ గతి ఇంతే సమాచారం. అది పరిస్థితి జరిగిన కార్యక్రమం. కాబట్టి యెషయా గ్రంథంలో ప్రస్తుత దుస్థితి, రాబో కాలం, మెస్సియా కాలం, ఉన్నత స్థితి అనే దాన్ని మెయింటైన్ చేస్తూ దేవుడు చరిత్రను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అది గ్రంథం యొక్క విశేషమైన సమాచారం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి రాజ్యం యొక్క విశేషమైన సంగతులు, రాజ్య విశేషాలు, ఆయన రాజ్యపు ఏలుబడి, మెస్సి క్రీస్తు ప్రభు, దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజు, దావీదు సంతానంలో వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చుండేవాడు. దావీదు సంతానం శాశ్వతమైంది. సింహాసనం ఎక్కడికి పోతుంది? దావీదు సింహాసనం అది. దాన్ని దావీదు సింహాసనం అంటారు. దావీదు సంతానం ఎక్కడికి పోదు? క్రీస్తు ప్రభు దావీదు సంతానం అనబడుతుంటాడు. కాబట్టి సంతానము, సింహాసనం అనే రెండు విశేషమైన సంగతులు దావీదుకు, క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కార్యక్రమాలు ఇవి.
అందువలన ఒక రిఫరెన్స్ చదువుతాం. రోమా 1:4 రోమీయులకు 1:4 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అది సమాచారం. ఆయన మృతుల నుండి లేపబడినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిన అని చెప్పేశాడు. ప్రభావంతో నిరూపించబడిన కార్యక్రమాన్ని దేవుని కుమారుడుగా నిరూపించబడినాడు ఇక ప్రభువైన యేసు. కాబట్టి ఇప్పుడు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. కాబట్టి దావీదు సంతానం 11వ అధ్యాయంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టు, దాని ఏరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవాలో భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిండు. యెహోవా భయం ఆయనకి తగ్గింపైన సువాసనగా ఉండను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తెచ్చుడు, తాను విరుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి విధులకు విమర్శ తీర్పు తెచ్చును, భూరివాసును దీనిలైన వారిని అర్థముగా అనుగ్రహించు. కాబట్టి మెస్సియా ఏలుబడి ఎలాగుంటుంది అనే సమాచారం మాట్లాడేశాడు. ఔన్నత్య స్థితి, మెస్సియాలో ఉన్నత స్థితి, ఆ నిలబడి ఎలాగుంటుంది, శిశువు పుట్టితే కుమారుడు గురించబడితే దావీదు సంతానానికి ఎలా సింహాసనానికి ఏం జరుగుద్ది, దాని గురించి వివరిస్తూ ఉన్నాడు ప్రత్యేకించి. కాబట్టి మగాల సామెత మాట్లాడిన తర్వాత 5వ అధ్యాయంలో 5వ వచనంలో అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యము నడికట్టుగా ఉండను. ఆ తర్వాత ఆయన సింహ ఏలుబడిలో అద్భుతమైన వాస్తవాలు, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపల్లి మేకపిల్ల యొద్ద పండుకొను, దూడ కోదమ సింహం పెంచబడిన కోడగా బాలుడు వాడి తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్ల ఒకసారి ఒకరి సమాచారం. అందుకు ప్రత్యేకించి 7వ అధ్యాయం వచ్చినప్పుడు ఎద్దు మేయినట్లు సింహము గడ్డి వేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పొట్ట మీద అట్లాడును, మిడు నాగు పొట్టు మీద పాలు విడిచిపెట్టి తను చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతం అందంటే, పర్వతం అంటే రాజ్యం అంతా. కాబట్టి నా రాజ్యం అంతట్లో, పరిశుద్ధమైన రాజ్యం అంతట్లో ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. అక్కడ మృగాలు ఉండే సమాచారం కాదు. మానవ జాతులు మృగాలు లాంటి మానవ జాతులు కొత్త జన్మెత్తి నూతన జన్మతో మెస్సియా రాజ్యంలో అద్భుతమైన అనుభూతిని అనుభవిస్తారు అనే ఒక విశేషమైన సమాచారం. కొత్త సృష్టి, ఒక నూతన పరిస్థితి క్రీస్తులో మెస్సియా నందు దేవుడు అనుగ్రహించే విశేషమైన సమాచారం. కాబట్టి ప్రస్తుత దుస్థితి మెస్సియా కాలంలో ఉన్నత స్థితి అనే చర్చనీయాంశాన్ని మెయింటైన్ చేస్తున్నాడు యెషయా భక్తుడు. గాడ్ కంట్రోల్స్ హిస్టరీ, చరిత్రను దేవుడు తన వశంలో ఉంచుకొని ఏర్పాటు చేస్తుండగా ఈ సంగతులు సాధ్యం అవటానికి మన పరమదేవుడు ఏం చేస్తున్నాడంటే చరిత్రను వశంలో ఉంచుకుంటాడు. కాబట్టి ప్రస్తుతం దుస్థితి ఎలాగుంది, ఉజ్జియా కాలంలో దుస్థితి చూసాము, యోతాం కాలంలో చూసాము, ఆహాజు కాలంలో చూసాము. కాబట్టి ఆ కాలంలో ఉండే దుస్థితి ఎలాగుంటే మెస్సియా కాలంలో ఉన్నత స్థితి ఎలాగుంటుంది అనేది కంపారిజన్ చేసుకుంటూ 35 అధ్యాయం వరకు వస్తాడు. యెషయా గ్రంథం ప్రస్తుత దుస్థితి, రాబో కాలపు ఉన్నత స్థితి అనేది చర్చనీయాంశం 35 అధ్యాయాల వరకు. ఆ తర్వాత చరిత్ర కార్యక్రమం కొనసాగుతుంది. గాడ్ కంట్రోల్స్ హిస్టరీ. దీని అంతటికీ పరమదేవుడు చరిత్రను తన వశంలో ఉంచుకున్నాడు. హీ కంట్రోల్స్ ద హిస్టరీ. గాడ్ కంట్రోల్స్ హిస్టరీ అనే ఒక విశేషమైన సమాచారం. ఆహాజు, నువ్వు భయపడాల్సిన అవసరం, చరిత్ర నేను వశం చేసుకుంటాను, చరిత్ర నా వశంలో ఉంది. ఇశ్రాయేలు సిరియా రాజులు నేను చేయలేరు, చరిత్ర నా వశంలో ఉందంటే నువ్వేం రాజులు ఏం చేయబోతారు? రాజులు చరిత్ర యొక్క దిశను మార్చలేరు. చరిత్ర యొక్క దిశను మార్చేది నేను. కాబట్టి నువ్వు నా యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పేది విశేషమైన సమాచారం. అయ్యా నేను నీ యందు విశ్వాసం ఉంచలేనయ్యా, ఆహాజు నాకు కనపడే అషూరు రాజు మీద విశ్వాసం ఉంది నాకు బోళ్ళంతా అని అంటాడు. కాబట్టి విశ్వాసాన్ని పెంచటానికి యెషయా గ్రంథము చాలా ప్రయోజనకరమైన గ్రంథమై ప్రస్తుత దుస్థితి, ఆ రాజుల కాలంలో యూదా దేశం యొక్క దుస్థితి,
అదే యోధ యెరూషలేము యొక్క దుస్థితి, ఔన్నత్య స్థితి మెస్సియాలో ఔన్నత్య స్థితిలో ఉంటుంది. ఔన్నత్య స్థితిలో ఉంటుంది. ఈ సమాచారం ఇలాగూ ఆయన గ్రంథాన్ని చర్చించడం జరుగుతోంది. గ్రంథం యొక్క ఉద్దేశం దేవుడు చరిత్రను తన వశంలో ఉంచుకుంటాడు. ఈ పరిస్థితులు జరగటానికి దేవుడు చరిత్ర వైద్యుని తన వశంలో ఉంచుకుంటాడు. కాబట్టి ఏ సంగతులు జరగాలని దేవుడు కోరుకున్నాడో ఆ కోరుకునే సంగతులు జరగటానికి చరిత్రను తన వశంలో ఉంచుకుంటాడు. ఏ రాజు, ఏ రంగప్ప చరిత్ర యొక్క దిశని మార్చలేడు. చరిత్ర యొక్క దిశ మార్చబట్టడానికి మానవ చేతిలో లేదు. పరమ దేవుడు మాత్రమే కంట్రోల్ చేస్తుంటే చరిత్రను తన అనుకూలమైన దిశగా మార్చుతుంటాడు అనేది యెషయా గ్రంథం యొక్క చర్చనీయాంశ ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆ రాజుల కాలంలో ఏమేమి జరుగుతుంది అని విశేషమైన సమాచారం. ప్రస్తుతపు దుస్థితి, మెస్సియా కాలంలోని ఔన్నత స్థితి అనేది యెషయా గ్రంథం యొక్క చర్చనీయాంశం. అది 35 అధ్యాయాల వరకు కొనసాగుతుంటుంది, ద్వారంలో కొనసాగుతుంటుంది. 35 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ చరిత్రను లైవ్లో పెట్టేస్తుంటే కార్యక్రమం జరిగిస్తుంటాడు. కాబట్టి యెషయా గ్రంథము అనేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ సంగతిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథము పెద్దది. దాని ఉద్దేశము చర్చనీయాంశం తెలియకుండా చదివితే ఎక్కడికి పోతామో మనకే తెలియదు. వాస్తవానికి యెషయా గ్రంథాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనుషులు తెలియకుండా ఏదో నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు దాన్ని తిప్పుతానికి ప్రయత్నం చేస్తుండే ఈ దినాల్లో మనం గ్రంథం యొక్క ఉద్దేశము చర్చనీయాంశం తెలుసుకొని గ్రంథం నడిచిన త్రోవలో మనం నడవడానికి చాలా ప్రయత్నం చేయాలని మనం చేస్తున్న ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 4 యోధా రాజులు ఏలుబడి కాలంలో 5వ వాడు మనష్షే యోధరాజు. యెషయా భక్తుడిని రంపంతో కోసిన వాడు మనష్షే అని పారంపర్యం చెప్తూ ఉంటుంది. కాబట్టి రంపములతో రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడని యెషయా మనం హెబ్రీ పత్రికలో చదువుతుంటాం. ఆ రంపములతో కోయబడిన వారిలో వ్యక్తి యెషయా భక్తుడంట. ట్రెడిషన్ ప్రకారము కోయించిన వాడు మనష్షే అంట. దుష్టరాజు యోధారాజే ప్రవక్తని రంపంతో కోయించిన కార్యక్రమం. కాబట్టి యెషయా యొక్క చరిత్ర మనష్షే దగ్గరకు వచ్చినా ఆగిపోతుంటుంది. దాదాపుగా 60 సంవత్సరాల కాలం ఆయన ప్రవక్తగా కొనసాగుతుంటాడు. 60 సంవత్సరాల కాలం రాజు ఇళ్లలోకి వెళ్ళి నిర్భయంగా రాజులతో సందేశం వినిపించి దేవుని సందేశం మీద వినిపించి వచ్చిన ధైర్యశాలి యెషయా అనే మహాభక్తుడు. ఆయన గ్రంథంలో పరమానంద దేవుడు ఉపయోగించిన, పరిశుద్ధాత్మ ఉపయోగించిన చర్చనీయాంశం ప్రస్తుతం దుస్థితి. యోధా రాజులు ఉజ్జియా కాలంలో దుస్థితి ఉంది యోధా దేశానికి. మెస్సియా కాలంలో ఎలాంటి దుస్థితి ఉండదు, ఉన్నత స్థితి వస్తుంది. యోధా దేశానికి యోతాం కాలంలో దుస్థితి ఉంది. స్త్రీలు 7 స్త్రీలు కలిసి ఒక పురుషుని పట్టుకొని మా అన్నం మేము తింటాం, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, నీ పేరు పెట్టు భర్త అని మా నింద తెలుగు దుస్థితి. వారి యుద్ధంలో అనేక మంది యవనస్తులు రాలిపోయిన పరిస్థితుల్లో జరిగిన కార్యక్రమం. దుస్థితి మెస్సియా కాలపు ఉన్న స్థితి గురించి మాట్లాడే తర్వాత ఉజ్జియా యోతాం అయిపోయిన తర్వాత ఆహాజు వచ్చాడు. ఆహాజు విశ్వాసం లేని మహా అవిశ్వాసి. అతని కాలంలో ఏం జరిగిందో చెప్పేశాను మీకు. నేను నమ్మనయ్యా, దేవుడు నమ్ముకోను, నాకు సూచనతో పాడొద్దంటే నువ్వు వద్దన్నా కద్దన్నా నిచ్చేది అని చెప్పాడు ఆయన. నిశ్చయకాలం వస్తుంది, కన్య గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన కన్య కుమారుని కనేది మనిషిని కాదు, మానవ మాత్రుడు కాదు పుట్టేది. ఈయన ఫలానా ఆయన దేవుని కుమారుడు.
అని విశేషమైన సమాచారం తెలియజేసి ఆయన అనుకున్న బిరుదుల గురించి మాట్లాడేసి ఆయన పరిపాలన ఇలాగుంటుంది, పరిపాలన అద్భుతంగా ఉండబోతుంది, కొత్త సృష్టి యొక్క అద్భుత రీతి జీవితము మెస్సియాకు సంబంధించిన కార్యక్రమం అని చెప్పని వివరించేసి అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆఖరోడు హిజ్కియా వస్తాడు. హిజ్కియా ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళటానికి దోహదం అవుతాడు. అనేక తన విజయాలతో పాటు అపజయాలతో పాటు తనకు దోహదం అవుతుంది. ఈ సంగతి ఇలా కొనసాగుతుంటుంది. యెషయా గ్రంథం ప్రస్తుత దుస్థితి, మెస్సియా కాలంలో ఉన్నత స్థితి, ఆ ఉన్నత స్థితి దుస్థితి నుండి ఆ ఉన్నత స్థితికి వెళ్ళటానికి దేవుడు చరిత్రను తను స్వశం చేసుకుంటాడు అనే సమాచారము గ్రంథం యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి గ్రంథాన్ని మనం అలా చదువుకుంటూ వెళ్తుంటే యెషయా గ్రంథం అర్థమవుతుంది. అలా కాకుండా యెషయా గ్రంథాన్ని ఎట్నో కళ్ళు మూసుకొని గుడికి వచ్చినట్టు చదువుకుతూ వెళ్ళిపోతాం అనుకో, యెషయా గ్రంథం యెషయా వెళ్ళిపోతుంది, దాన్ని మనం వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా గ్రంథాన్ని గ్రంథంగా చదవటం అనే ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ సమాచారం పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయాన్ని మీరు శ్రద్ధగా ఉపయోగించుకొని మీ స్టడీస్లో ముందుకు సాగాలని ప్రభు పేట మేము మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రం. క్రీస్తు యేసునందు మానవ జాతికి మీరు చేయటానికి ఉద్దేశించిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి మీ స్తోత్రం. మా ప్రభు మా పాప విమోచనకై క్రయధనముగా అప్పగించబడి ప్రాయశ్చిత బలిగా నిలిచి మీ కృపను కనికరం పొందనట్లుగా జరిగించిన మా ప్రభు అనేసుని బట్టి మీ స్తోత్రం తండ్రి. యేసు ఎవరో అనే సమాచారం తెలియక ఆయన ఏమై ఉన్నాడో గ్రహించని పరిస్థితుల్లో అపార్థం చేసుకుంటూ రకరకాలుగా భావించే ఈ దినాల్లో గ్రంథంలో మా ప్రభువైన యేసు ఎవరు అనే సమాచారం వివరిస్తూ మీరు అనుగ్రహించిన గ్రంథరాజ్యాన్ని బట్టి మీ స్తోత్రం సమర్పిస్తున్నాం. ఆయన నాయనగా మేము తెలుసుకొని మా ప్రభువును ఆశ్రయించి పుట్టిన శిశువు అనుగ్రహించబడిన కుమారుడు, రాజ్యభారాన్ని వహించే మహారాజు, మానవమాతుడు కాడు అని సమాచారం మేము గుర్తించిన వారమై ఆయన ఆధిపత్యానికి అధికారానికి లోబడి జీవితాలు కొనసాగించటకు దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నాం. దావీదు సింహాసనము సూర్యుడునంతకాలం ఉండేది, చంద్రుడునంతకాలం ఉండేది. దావీదు సంతానము అంతటికి అంతకాలమే ఉండేది. కాబట్టి దావీదు సంతానంగా మా ప్రభువైన యేసు నేడు సింహాసనాసీనులై సూర్యుడునంతకాలము చంద్రుడునంతకాలము ఏలుబడి చేసే ఆ రాజును మేము గౌరవించి ఘనపరిచి సమస్త లోకాలను ఏలుబడి చేసే ఆ మహారాజుని బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తూ ఆయన వశంలో మేము జీవించినట్లుగా అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసు కల్వరి శిలువలో అప్పగించబడిన తర్వాత మృతుల నుంచి లేపబడి మీ కుడి పార్శ్వమునకు హెచ్చించినప్పుడు భూరాజులకు అధిపతిగా నిర్మించినందుకు మీ స్తోత్రములు. మరణమేకి పాతాళలోకపై తాళం చేతులు ఆయన స్వాధీనం చేసినందుకు మీ స్తోత్రములు. పరలోకానికి వెళ్ళిన తరువాత దూతల మీదను శక్తుల మీదను ప్రధానుల మీద అధికారిగా గమనించినందుకు స్తోత్రములు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దావీదు సింహాసనాన్ని తాళం చేతులు అనుగ్రహించినందుకు స్తోత్రం సమర్పిస్తూ దావీదు తాళం చెవి కలిగిన మా ప్రభు ఎవరు వేయలేకుండా తీసేవాడు, తీయక లేకుండా వేసేవాడు అని మా ప్రభు ఆయన సింహాసనాసీనలో ఏలుబడి చేస్తుండగా ఆయన ఏలుబడి కింద మేము అనుభవించే సమస్త దీవెనలు బట్టి మీ స్తోత్రం సమర్పిస్తూ ఆత్మ సంబంధులుగా పరిశుద్ధులుగా
మీ గ్రంథాన్ని మీ గ్రంథంగా గ్రహించే వారంగా, అంగీకరించి అనుసరించే వారంగా ఉన్నట్లుగా కృప దయచేయవలసిందని, కేవలం గ్రంథం పరిచయాలతో మాత్రమే మేము ముగించుకోకుండా మా ప్రియ తండ్రి, గ్రంథ వివరణలతో మా తండ్రి మేము దీవించబడినట్లుగా కృప విశ్రమ చేయవలసిందని, మీరు చేసే కృపను బట్టి మీ స్తోత్రం సమర్పిస్తూ అనేకులు గ్రంథాన్ని గ్రంథంగా చదవగలిగినట్లుగా కృప విశ్రమ చేయవలసిందని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మా ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.